నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరితాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో కృష్ణుడి యొక్క బృందావన సంచారము, దానివల్ల జరిగిన రకరకాల రాక్షస వధలు, భక్తులను అనుగ్రహించటాలు, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి బ్రాహ్మణ స్త్రీలని భగవంతుడు ఏ రకంగా అనుగ్రహించాడు, వారిలో ఒక స్త్రీ ఏ రకంగా మోక్షాన్ని పొందింది, అది చెప్పుకున్న తర్వాత దాని కొనసాగింపుగా ఉన్నటువంటి కథని ఇప్పుడు చూస్తున్నాం మనం. తదను ద్విజాతయః స్వాపరాధం స్త్రీణామలౌకికీం భగవద్భక్తించ అనుస్మృత్య నితరామనుతాపం సంప్రాపు. తదను, దాని తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత, ద్విజాతయః బ్రాహ్మణులందరూ కూడా స్వ అపరాధం, తాము చేసినటువంటి అపరాధాన్ని, అంటే కృష్ణుడు తమ ఇంటి ముంగిటికి వచ్చి అన్నం పెట్టమని చెప్పి అడిగితే పెట్టకుండా భగవంతుణ్ణి నిరాకరించినటువంటి అపరాధం ఏదైతే ఉందో ఆ అపరాధాన్ని స్త్రీణాం అలౌకికీం భగవద్భక్తించ, తమ స్త్రీల యొక్క, తమ భార్యల యొక్క అలౌకికమైనటువంటి భగవద్భక్తి, లౌకికమైనటువంటి ఏ కొలమానానికి అందనటువంటి ఆ భగవంతుడి యందు వాళ్లకు ఉన్నటువంటి భక్తి, వీటినన్నింటినీ అనుస్మృత్య, అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుని, అంటే ఒక విషయం జరిగిపోతే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ మనం తలపోస్తూ ఉంటాం కదా, అలా తలపోసి నితరాం అనుతాపం సంప్రాపు, వాళ్ళు చాలా అనుతాపాన్ని పొందారు, కొంచెం పశ్చాత్తాపాన్ని పొందారు, నితరాం చాలా ఎక్కువ పశ్చాత్తాపాన్ని పొందారు. నూనం భగవన్మాయా యోగినామపి మోహిని యతో వయం బహుశ్రుతా అపి నృణాంగురవోపి విమూఢా అభవామ. ఇంకా వాళ్ళు ఇలా అనుకున్నారు మనసులో, నూనం నిశ్చయంగా భగవన్మాయా, భగవంతుడి యొక్క మాయ, యోగినామపి మోహిని, యోగులకు కూడా మోహాన్ని కలగజేస్తుంది, అంటే యోగులకు కూడా ఒక చిత్త విభ్రమాన్ని కలగజేసి వాళ్ళు అంటే దాదాపుగా మార్గంలోంచి తప్పిపోయేటువంటి స్థితి కల్పిస్తుంది. అప్పుడు వాళ్ళ వివేకంతో వాళ్ళు మళ్ళీ ఆ భగవత్ మార్గంలోకి రావాలన్నమాట, లేకపోతే భ్రష్ట యోగులు అయిపోతారు. అట్లా భగవంతుడి మాయ, అంటే ప్రతి స్థాయిలోనూ భగవంతుడు లేదా భగవన్ మాయ మనని మోహింపజేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి పదాన్ని, అంటే మన తలుకు సాధనలో ఒక ఉన్నత స్థితికి మనం చేరుకోవాలి అంటే ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఉంటే ఆ మెట్టుకు మనం అర్హులమా కాదా అని భగవంతుడు అన్ని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాడు. అందుకోసమని భగవన్మాయ మోహిని అవుతుందన్నమాట. యోగినామపి మోహిని యతః వయం బహుశ్రుతా అపి నృణాంగురవోపి విమూఢాః అభవామ. యతః, ఎందుకంటే, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వయం మనమందరము బహుశ్రుతాః, ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళం. శృతము అంటే ఏమిటి? చెవితో వినబడి పొందబడేటువంటి జ్ఞానం. బహుశ్రుతాః, ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళం మనం. నృణాం గురవః అపి, ఇతరులకి మనం గురువులం. నృణాం అంటే మానవులకు, జనులకు. గురవః అపి, గురుస్థానంలో ఉన్నవాళ్ళం, వాళ్ళకి మంచి చెడు చెప్పేటువంటి స్థితిలో ఉన్నాం మనం. అట్లా అయి ఉండి కూడా విమూఢాః అభవామ, మనం పూర్తిగా మూఢులమైపోయాం కదా, భగవంతుణ్ణి గుర్తించలేకపోయాం కదా, మూఢులమైపోయాం. అసంస్కృతానాం అనభ్యస్త విద్యానాం ఆత్మమీమాంసా రహితానాం అశౌచానామపి నారీణాం జగద్గురౌ శ్రీకృష్ణే దృఢాభక్తి రాసి. మనతో పోల్చుకుంటే ఈ స్త్రీలు ఎటువంటి వాళ్ళు? అసంస్కృతానాం, వీళ్ళకి విద్యాది సంస్కారాలు లేవు, అంటే ఉపనయనాది సంస్కారాలు. ఉపనయనం చేసి బ్రహ్మమంత్రోపదేశం ఇస్తే సంస్కారాన్ని పొందుతాడు మానవుడు. వీళ్ళు అటువంటి ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ళు. అనభ్యస్త విద్యానాం, ఏమీ చదువుకోలే వీళ్ళు. మనమందరం వేదాది విద్యలు చదువుకున్నాం, కానీ ఈ స్త్రీలకు ఏ రకమైన విద్య లేదు. ఆత్మమీమాంస రహితానాం, ఆత్మ అంటే ఏమిటి అనేటువంటి మీమాంస, ఆ రకమైనటువంటి ఆకాంక్ష ఏమాత్రం లేనటువంటి వాళ్ళు వీళ్ళు. అశౌచానాం,
శౌచము కూడా లేదు వీళ్ళకి. శౌచం అంటే స్నానాది శౌచం కాదు, ఈ చిన్నప్పటి నుంచి చేసేటువంటి రకరకాల సంస్కారాలు ఉంటాయి, వాటి వల్ల వచ్చేటువంటి శౌచం. అటువంటిదేది లేనటువంటి ఈ స్త్రీలకందరికీను జగద్గురవు శ్రీకృష్ణే, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుని యందు దృఢాభక్తి రాసి, ఎంతో దృఢమైన భక్తి కలిగినది. అంటే అజ్ఞానం వల్ల చాలా దృఢమైన భక్తి కలుగుతుంది. జ్ఞానం ఎప్పుడూ కూడా ప్రశ్నలు వేస్తూ భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం దర్శించకుండా మనకు మన ఎప్పటికప్పుడు ఒక తలుపు వెనకాలే మనం ఉండేటట్టుగా చేస్తుందన్నమాట. బహుశ్రుతానామపి నాస్మాకం, బహుశ్రుతానాం అంటే ఎంతో జ్ఞానం కలిగినటువంటి అస్మాకం మనకి మాత్రం నా ఎదురుగుండా వచ్చినటువంటి శ్రీకృష్ణుని గుర్తించలేనటువంటి అజ్ఞానం ఉండింది తప్ప ఆయన యందు భగవద్భావన మనకి కలగల. స్వార్థ విమూఢాన్ ప్రమత్తానస్మాన్ భగవాన్ గోపవాక్యై ప్రబోధయత్. స్వార్థ విమూఢాన్ మన యొక్క అర్థము అంటే మనం సాధించాల్సినటువంటి మోక్షరూప ప్రయోజనం ఏదైతే ఉందో ఆ మోక్షరూప ప్రయోజనము పురుషార్థము, ఆ పురుషార్థాన్ని విమూఢాన్ తెలుసుకోలేకుండా ఉన్నాం మనం. అంటే ఆయన పాదాన్ని మనం పట్టినట్లయితే మనం మోక్ష మార్గానికి అర్హులమయ్యేవాళ్ళం, మోక్షాన్నే పొందేవాళ్ళం సాక్షాత్తుగా. కానీ ఆ స్వార్థము అంటే మనం సంపాదించాల్సినటువంటి మోక్షం అనే ప్రయోజనాన్ని మనం ఎట్లా సంపాదించుకుంటాము అనేటువంటి జ్ఞానం మనకి లేకపోయింది. స్వార్థ విమూఢాన్ ప్రమత్తానస్మాన్, మనం చదివినటువంటి చదువు మనకి తెలివిని ఇవ్వకుండా మన్ని ప్రమత్తాన్ మత్తులని చేసేసింది. అహంకారంతో గర్వంతో మనకి ఒక మత్తులో ఉన్నటువంటి వాడు లోకాన్ని ఎలా తెలుసుకోలేడో అలా మనం కూడా మత్తులమైపోయాము. భగవాన్ గోపవాక్యై ప్రాబోధయత్, అట్లాంటి మనని అస్మాన్ భగవాన్ గోపవాక్యై ప్రాబోధయత్. భగవంతుడు ఏం చేశాడు, ఈ గోపుల యొక్క మాటలతోటి, ఈ గోపాలకుల యొక్క మాటల ద్వారా మనని ప్రాబోధయత్, మనని మేల్కొలిపాడు. మత్తులో ఉన్నటువంటి వాళ్ళకి మేల్కొలుపు కావాలి కాబట్టి మనని మేల్కొలిపాడు ఆయన. అంటే ఇది ఆ స్త్రీల ద్వారా అన్నం వస్తుందని తెలిసినా కూడా కృష్ణుడు ఎందుకు ఈ బ్రాహ్మణుల దగ్గరికి ముందర గోపాలకుల్ని వెళ్ళమన్నాడు అంటే ప్రయోజనం ఇది. అంటే ఆ క్షణానికి వాళ్ళకి స్వస్వరూప జ్ఞానం లేకపోయినా లేదా భగవత్ జ్ఞానం లేకపోయినా తర్వాతి కాలంలో అనంతర కాలంలో వాళ్ళకు కూడా ప్రబోధం కలుగుతుంది. అలా కలగజేయడం కోసమే వాళ్ళ దగ్గరికి ఈ గోపాలకుల్ని పంపించాడనమాట కృష్ణుడు. అన్యథా పూర్ణకామస్య సర్వేశ్వరస్య శ్రీయఃపతేః కిమస్మాభి ప్రయోజనం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మాకు అన్నం పెట్టండి అని అడిగాడు. నిజానికి పూర్ణకామస్య సంపూర్ణమైనటువంటి కోరికలు కలిగినవాడు, అంటే కోరికలేవి లేనివాడు. తన కోసం తనకి ఏ కోరికలు లేవు భగవంతుడికి. ఈ పాటి అన్నం ఆయన సృష్టించి ఇవ్వలేడు. చచ్చిపోయిన వాళ్ళని లేపి కూర్చోబెట్టినటువంటి వాడు కొంచెం అన్నం, ఒక గుప్పెడు అన్నం వాళ్ళ కోసం సృష్టించలేకపోయాడా? చేసేవాడే కదా. ఆ పని చెయ్యలేదు ఆయన. పూర్ణకామస్య సర్వేశ్వరస్య, సర్వేశ్వరుడు అవునా, అటువంటి శ్రీయఃపతే, పైగా శ్రీయఃపతి లక్ష్మీదేవి యొక్క భర్త. అంటే ప్రపంచంలో ఎన్ని సంపదలైన అయితే ఉన్నాయో అవన్నీ లక్ష్మీ స్వరూపం అయితే ఆ లక్ష్మీ స్వరూపానికి ఆయన అధిపతి. మరి అటువంటి ఆయనకి కిం అస్మాభి ప్రయోజనం, మమ్మల్ని అడగాల, మనతో పని ఏమన్నా ఉందా? మన్ని వచ్చి ఓ గుప్పడు అన్నం పెట్టమని చెప్పి అడగాల్సిన అవసరం ఉందా ఆయనకి? విడంబనైవ కేవలమయం నా యాచ్య, ఇది ఆయన చేసినటువంటిది యాచ్యాన, అది మన్ని అర్థించడం కాదు, మన్ని ఏదైనా ఇవ్వమని చెప్పి అడగడం కాదు. కేవలం విడంబనైవ, మన్ని విడంబనం చేశాడు, మన్ని మోసపుచ్చాడు ఆయన. అంటే ఇలా వచ్చి అడిగేసరికల్లా వాళ్ళు ఏమనుకున్నారు, ఎదురుగుండా ఉన్నటువంటి వాడు ఒక సామాన్య గోపబాలకుడు అనుకున్నాడు తప్పిస్తే, అని భావించారు తప్పిస్తే, ఆయన పూర్ణకాముడు, సర్వేశ్వరుడు, శ్రీయఃపతి అని చెప్పి భావించగలిగారా? ఆ జ్ఞానం కలిగిందా వాళ్ళకి? కలగలేదు కదా. కాబట్టి మన్ని మోసపుచ్చాడు ఈయన ఇలాగా. యద్యపి వయం సాక్షాత్ యోగీశ్వరః భగవాన్ విష్ణుః యదుషు అవతతారా ఇతి శృణ్మః అథాపి అంతికాగతం యదునందనం అజ్ఞానినః పండితం అన్యాః వయం న విద్మః.
మనము నిజానికి మనం సాక్షాత్ యోగీశ్వర భగవాన్ విష్ణు. ఈ యోగేశ్వర 2 శబ్దాలు వాడతారు ఆ భగవంతుడి విషయంలో. యోగులకు ఈశ్వరుడైనటువంటి వాడు యోగీశ్వరుడు. యోగానికి అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మ యోగానికి ఈశ్వరుడైనటువంటి వాడు, దాన్ని మనకి కలగజేసేటువంటి వాడు ఆయన కూడా భగవంతుడే. 2 రూపాలు సరైనటువంటివి. ఇది కరెక్టా అది కరెక్టా అనేటువంటి మీమాంస మనకు అక్కర్లా. సాక్షాత్ యోగీశ్వర భగవాన్ విష్ణు, యోగీశ్వరుడైనటువంటి భగవంతుడైన విష్ణువు స్వయంగా యదుషు అవతతార, యదువులలో జన్మించాడు. ఇది శృణ్మః, మనం విన్నాం. మనకి సంగతి తెలుసు. విష్ణువు సరాసరిగా వచ్చి యదువంశంలో పుట్టాడు అనే సంగతి మనకి తెలుసు. అథాపి అయినప్పటికీ కూడా అంతికాగతం యదునందనం, ఈ వచ్చినటువంటి వాడెవరు? యదునందనుడే కదా. యదునందనుడైనటువంటి ఈ కృష్ణుడు అంటే యదువులలో విష్ణువు ఏ రూపంతో జన్మించాడో ఆ రూపమైనటువంటి ఆ యదునందనుడు అంతికాగతం మన దగ్గరికి వస్తే అజ్ఞానినః, మనం అజ్ఞానులమైపోయి, పండితమన్య, పైగా మనం చాలా పండితులము అని మనని మనం చాలా భావించుకుని వయన్న విద్మః, మనం తెలుసుకోలేకపోయాం. ఇత్యేవం బహుధా అనుతప్య అని ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు చాలా పశ్చాత్తాపపడి కృష్ణుణ్ణి ప్రార్థించారు. ఏమని? నమస్తుభ్యం భగవతే కృష్ణాయాకుంఠమేధసే యన్మాయామోహితధియో భ్రమామ కర్మవర్త్మసు సవైన ఆద్యః పురుషః స్వమాయా మోహితాత్మనాం అవిజ్ఞాతానుభావానాం క్షంతుమర్హస్య అతిక్రమం క్షంతుమర్హసి. మా యొక్క అతిక్రమాన్ని అంటే మేము నీ పట్ల చేసినటువంటి ఈ అపరాధాన్ని క్షంతుమర్హసి, నీవు క్షమించు. ఎట్లాగా? నమస్తుభ్యం భగవతే, తుభ్యం నమః, ముందుగా నీకు నమస్కారం అయ్యా, ముందుగా నీకు నమస్కారము. ఎటువంటి నీకు నమస్కారము? భగవతే, భగవంతుడవైనటువంటి నీకు, కృష్ణాయ, కృష్ణ రూపంలో ఉన్నటువంటి నీకు, అకుంఠ మేధసే, కుంఠితము కానటువంటి మేధ కలిగిన నీకు. మేము కుంఠమేధులము. అంటే కుంఠితం కావడం అంటే ఏమిటి? ఒక కత్తి, ఒక చాకు ఉందనుకోండి, అది పదును పోతే అది ఎందుకు పనికిరాదు. అలా పదును పోవడాన్ని కుంఠితం కావడము అంటాం. అలా అకుంఠమైన, ఎప్పుడూ పదును వీడనటువంటి మేధస్సు కలిగిన వాడివి నువ్వు. ఎప్పుడు ఎవరిని అనుగ్రహించాలో నీకు తెలియనటువంటిది కాదు. మమ్మల్ని అనుగ్రహించడం కోసమే నువ్వు ఆ గోపబాలకుల్ని పంపించిన మేము కుంఠమేధస్సు కలిగినటువంటి మేము నిన్ను గ్రహించలేకపోయాం. సవైన ఆద్యః పురుషః, ఆద్యః పురుషః, ఆది పురుషుడవైనటువంటి నీవు, ఆ సహా ఆది పురుషః, ఆ ఆది పురుషుడవైనటువంటి నీవు, స్వమాయా మోహితాత్మనాం అవిజ్ఞాతానుభావానాం నహ అపరాధం అతిక్రమం క్షంతుమర్హసి. ఇంత అన్వయం చేసుకోవాలి. అంటే నహ అనేటువంటిది మొదటే ఉంది, కానీ చివరికి తీసుకెళ్ళాలన్నమాట. ఆద్యః పురుషః, ఆది పురుషుడవు, ఆ ఆది పురుషుడవైనటువంటి నీవు, స్వమాయా మోహితాత్మనాం, స్వమాయా, నీ మాయతోటి, మోహిత ఆత్మన, మోహితమైనటువంటి ఆత్మ కలిగిన వాళ్ళవైన, అవిజ్ఞాతానుభావానాం, అవిజ్ఞాత తెలియబడనటువంటి అనుభావానాం, నీ యొక్క ప్రభావం కలిగిన వారమైనటువంటి ఆ నహ, మా యొక్క అతిక్రమం, ఈ అపరాధాన్ని క్షంతుం అర్హసి, క్షమించడానికి తగి ఉన్నావు. అంటే క్షమించమని ప్రార్థించబడుతున్నావు. ఇక్కడ వై అనేటువంటిది ఉంది చూసారా, ఈ వైకి పెద్దగా అర్థం ఏం లేదు, అది పాదపూరణంగా ఉంటుంది మాత్రమే. ఇది స్వాపరాధస్య క్షమామర్పయిత్వా తద్దర్శన కాంక్షిణోపి కంసభయాత్ చలితుం న ప్రాభవన్. ఇది స్వాపరాధస్య క్షమామర్పయిత్వా, మనస్సుతో చేసినటువంటి ఏ ప్రార్థన అయినా సరే భగవంతుడికి చేరుతుంది. కాబట్టి తమ మనస్సులలోనే భగవంతుడికి తమ అపరాధానికి క్షమని అర్పించి, అంటే క్షమాపణ వేడుకొని, తద్దర్శన కాంక్షిణ అపి, వాళ్ళకు కూడా వెళ్ళి కృష్ణుణ్ణి దర్శించుకోవాలి. ఎంత దూరం, దగ్గరలోనే ఉంది నందగోకులం, వెళ్ళొచ్చు. కానీ తద్దర్శన కాంక్షిణ అపి, కృష్ణుడి యొక్క దర్శనాన్ని వాళ్ళు కూడా కాంక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా కంసభయాత్,
కంసుడి యొక్క భయం వల్ల, అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఆ సంగతి కంసుడికి తెలుస్తుంది, కంసుడి వల్ల తమకు హాని జరుగుతుంది అనే భయంతో చలితుం న ప్రాభవన్, అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. కింటు స్వాశ్రమస్థాయేవ భగవంతం మనసా అభజంత. ఇంకా ఏం చేశారు అంటే స్వాశ్రమస్థాహ, తమ తమ ఆశ్రమాలలోనే ఉండిపోయి అక్కడి నుంచే భగవంతం మనసా అభజంత, భగవంతుణ్ణి మనస్సుతో సేవించారు, మనస్సుతో భజించారు. భగవానపి బలభద్రేణ సహ తత్రైవ వసన్ ఇంద్రయాగోద్యతాన్ ఆగతాన్ నందాదీన్ అపశ్యత్. ఇక నందవ్రజంలోనే ఉంటూ ఉన్నారు వీళ్ళు. ఇలా ఉంటూ ఉండగా బలభద్రేణ సహ తత్రైవ వసన్, బలభద్రుడితో పాటు కలిసి భగవంతుడు నందవ్రజం తత్రైవ, అక్కడే ఆ నందగోకులంలోనే వసన్ ఉంటూ ఇంద్రయాగోద్యతాన్ ఆగతాన్ నందాదీన్ అపశ్యత్. ఇంద్రయాగం కోసమై ఉద్యతాన్, సన్నద్ధులై, ఆగతాన్ నందాదీన్, వచ్చినటువంటి నందుడు మొదలైనటువంటి వాళ్ళని, అంటే వీళ్ళు ఈ ఇంద్రయాగం కోసం రకరకాలైనటువంటి సంభారాలను సేకరించి వాటినన్నింటినీ మోసుకుంటూ నందవ్రజానికి వచ్చారనమాట. అలా వచ్చినటువంటి నందాదీన్ అపశ్యత్, నందుడు మొదలైనటువంటి ఆ వ్రజ వృద్ధులందరినీ చూశారు. సర్వసాక్షి సర్వజ్ఞ భగవాన్ తముద్యమం విదిత్వా అపి అవిదిత ఇవ స్వపితరన్ నందమపృచ్ఛత్. సర్వసాక్షి ఎందుకంటే ప్రతి ప్రాణి యొక్క మనస్సులో, అంతఃకరణలో ఉండేటువంటి వాడు, ఆ సాక్షి యొక్క ఆ ప్రాణి యొక్క మనస్సులలో ఉద్భవించేటువంటి ప్రతి ఆలోచనని, వాడు చేసేటువంటి ప్రతి పనిని ఎరిగినవాడు, సర్వజ్ఞ, అన్ని విషయాలని తెలిసినవాడు అయినటువంటి భగవాన్, ఆ భగవంతుడు తముద్యమం విదిత్వా అపి, ఇటువంటి భగవంతుడికి నందాదుల యొక్క మనస్సులో పుట్టినటువంటి ఆలోచన, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నము ఇవి తెలియవా? విదిత్వాపి తం ఉద్యమం విదిత్వా అపి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలని ఎరిగి ఉండి కూడా అవిదిత ఇవ, అదేది ఎరగని వాడిలాగా స్వపితరం నందం అపృచ్ఛత్, తన తండ్రి అయిన నందుణ్ణి ఇలా అడిగాడు. హే తాత కోయం సంభ్రమ. తాత మనకందరికీ తెలుసు కదా, సంస్కృతం చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, సంస్కృతంలో తాత శబ్దానికి తండ్రి అని అర్థం, నాన్న అని. హే తాత, నాన్న, తండ్రి, కోయం సంభ్రమ, ఏమిటి మీ హడావిడి? అయం వహా సంభ్రమ, ఈ మీరు పడుతున్నటువంటి హడావిడి కహ, ఏమిటి? కముద్దిశ్య అయం యాగో నిర్వర్త్యతే, అంటే యాగం చేస్తున్నాము అన్నారు వాళ్ళు. అంటే అయం యాగ, ఈ యాగము కముద్దిశ్య నిర్వర్త్యతే, ఎవరిని ఉద్దేశించి, అంటే ఎవరిని దేవతగా పెట్టుకుని నిర్వర్త్యతే, చెయ్యబడుతుంది. కాని తత్ సాధనాన్ని, దానికి కావలసినటువంటి సాధనాలేమిటి అంటే ఒక్కొక్క దేవతకి ప్రీతిగా ఒక్కొక్క వస్తువుని ఉపహారంగా ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏ దేవత పూజింపబడతాడో ఆ దేవతకి ఉపహారంగా ఇవ్వవలసినటువంటి వస్తువులు, వేటితోటైతే యాగం నిర్వర్తించాలో ఆయా సాధనాలు, ఇవన్నీ ఏమిటి? పైగా యజ్ఞకుండాల తాలూకు వాటి పరిమాణాలు, వాటి ఆకారాలు, ఇవన్నీ బోల్డన్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏమిటి? కింతస్య ఫలం, సరే యాగం చేస్తున్నారు, యాగానికి ఒక ఫలితాన్ని ఉద్దేశించి కదా చేస్తాం మనం. ఫలితం ఏమిటి? కింతస్య ఫలం, అది ఏ ఫలాన్ని ఉద్దేశించి చెయ్యబడుతుంది? యద్యపి జ్ఞాత్వా అజ్ఞాత్వాపి కర్మాణి కుర్వతే తథాపి విదుషః యథా కర్మఫల సిద్ధికి న తథా అవిదుషః. మనము జ్ఞాత్వా అజ్ఞాత్వాపి, తెలుసో తెలియకో, తెలిసి కొన్ని పనులు చేస్తాం, తెలియక కొన్ని పనులు చేస్తాం. అంటే సాధారణంగా మనం చేసేటువంటి పనులలో పెద్దవాళ్ళు చెప్పారని చెయ్యడమే తప్పిస్తే దాని ఫలితాన్ని ఎరిగి చేసేటువంటి పనులు కొన్ని తక్కువే ఉంటాయి. కాబట్టి అంటే మన ఇంట్లో పరంపరగా వస్తున్నాయి కాబట్టి చెయ్యాలి, లేకపోతే పెద్దవాళ్ళు చెప్పారు చెయ్యాలి, ఏదో మన పురోహితుడో మన అయ్యవారో చెప్పారు చెయ్యాలి అని అనుకుని చెయ్యడమే తప్పిస్తే నిజానికి మనం దీన్ని ఫలానా ప్రయోజనాన్ని ఉద్దేశించి చేస్తున్నాము, దీనివల్ల ఇది సిద్ధిస్తుంది అని మనం ఎరిగి చేసేటువంటి పనులు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి జ్ఞాత్వా అజ్ఞాత్వాపి, తెలుసుకునో తెలియకుండానో కర్మాణి కుర్వతే, ఈ ధర్మకార్యాలని కర్మలని చేస్తారు జనులు.
తథాపి అయినప్పటికీ కూడా విదుషః యథా కర్మఫల సిద్ధి, ఎరిగి చేసేటువంటి వాడికి, అంటే తాను ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఏ దేవతని పూజిస్తున్నాడు, ఆ దేవత పూజా విధానం ఏమిటి, ఇవన్నీ ఎరిగి ఎవరైతే చేస్తాడో అతనికి ఏ కర్మఫల సిద్ధి అయితే కలుగుతుందో, యథా కర్మఫల సిద్ధి, ఎటువంటి కర్మఫల సిద్ధి కలుగుతుందో, నతథా అవిదుషః, తథా అటువంటి కర్మఫల సిద్ధి అవిదుషః, ఎరగకుండా చేసేవాడికి రాదు. అంటే తెలిసి చేస్తే ఒక మహాఫలం వస్తే, తెలియకుండా చేస్తే ఫలం వస్తుంది కానీ మహాఫలం రాదు. అతః జిజ్ఞాసమానస్య మే నివేదయతు ఇది. అతః కాబట్టి జిజ్ఞాసమానస్య, మీరు చేస్తున్నటువంటిది ఏమిటి, ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నటువంటి మే, నాకు నివేదయతు, తెలియచెయ్య నువ్వు అని అడిగాడు. తతః నందః ప్రాహ, అప్పుడు నందుడు ఇట్లా అన్నాడు, భగవాన్ ఇంద్ర ఏవ పర్జన్యః, భగవాన్ ఇంద్ర, భగవంతుడైనటువంటి పూజ్యుడైనటువంటి ఇంద్రుడే, పర్జన్యః, పర్జన్యుడు అని చెప్పి చెప్పబడతాడు. ఈ పర్జన్య శబ్దంతో ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం. పర్జన్యః అంటే ఇంద్రుడు అని అర్థమే, పర్జన్యః అంటే మేఘుడు అని అర్థమే. భగవంతుడైనటువంటి ఇంద్రుడే పర్జన్యుడు అని చెప్పి చెప్పబడతాడు. తదాత్మమూర్తయః మేఘాః, ఈ ఇంద్రుడి యొక్క ఆత్మమూర్తులు మేఘాః, మేఘాలు అంటే ఇంద్రుడి యొక్క స్వరూపాలే మేఘాలు. తేతు సర్వప్రాణి సంజీవనం పయః అభివర్షంతి, ఆ మేఘాలు ఏం చేస్తాయి, సర్వప్రాణి సంజీవనం, సమస్త ప్రాణులకి సంజీవనమైనటువంటి, అంటే చాలా గొప్ప బలాన్ని శక్తిని ఇచ్చేటువంటి ఆ పయః, నీటిని అభివర్షంతి, వర్షిస్తాయి. మనకందరికీ తెలుసు కదా, వర్షపు నీటిలో ఉండేటువంటి గుణాలు నేల మీద పారే నీటికి కానీ నేల లోపల ఉండేటువంటి నీటికి కానీ ఉండవు అని. అందుకోసమే చాలా మంది ఆల్కలైన్ వాటర్ అని చెప్పి వర్షపు జలాన్ని, వర్షపు నీటిని పట్టి వాటిని వాడుకుంటారు, మంచినీళ్ళకి తాగడానికి దానికి వాడుకుంటారు. కాబట్టి వర్షపు నీరు సర్వప్రాణి సంజీవనం, సమస్త ప్రాణులకి సంజీవనాన్ని అంటే బలాన్ని శక్తిని కలగజేస్తుంది. అతః తత్సిద్ధైరేవ ద్రవ్యైః పయోదాతారం ఇంద్రం యజంతే నరాః. అతః కాబట్టి తత్సిద్ధైరేవ ద్రవ్యైః, ఆ వర్షం అంటే ఇంద్రుడు మనకి ఇచ్చినటువంటిది వర్షం, ఆ వర్షం ద్వారా మనకి పంటలు పండుతాయి, ఆ వర్షం ద్వారా మనకి రకరకాల వస్తువులు వస్తాయి. ఆ వర్షం ద్వారా సిద్ధించినటువంటి ద్రవ్యాలతోటే ఆ వర్షాన్ని ఇచ్చినటువంటి పయోదాతారం, ఆ నీటిని మనకిచ్చేటువంటి ఇంద్రుణ్ణి నరాహ యజంతే, నరులు ఆయన్ని యజ్ఞం ద్వారా ఆయనకి ప్రీతిని కలగజేస్తారు. సోయం పారంపర్యాగత ధర్మ, ఇది ఈ ఇంద్రయాగం చెయ్యడము అనేటువంటిది, ఇంద్రయజనము లేదా ఇంద్ర పూజ అనేటువంటిది పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి, అంటే మన పెద్దల నుంచి, అంటే మన ముత్తాతల నుంచి తాతలకి, తాతల నుంచి తండ్రులకి, తండ్రుల నుంచి కొడుకులకి, ఇలాగా పారంపర్యంగా వస్తున్నటువంటి ధర్మం. యహ పరంపరాగతమేనం మోహాద్ విసృజేత్ సహ కిల్బిషమవాప్నుయాత్. యహ ఎవడైతే పారంపర్యాగతం, ఇలా కుటుంబ సంప్రదాయంగా పరంపరగా వచ్చినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మోహాద్ విసృజేత్, మోహాత్ అజ్ఞానంతో విసృజేత్ వదిలిపెట్టేస్తాడో, అంటే అతడేమనుకుంటాడు, ఇవన్నీ చేయడం అజ్ఞానం కాబట్టి నేను చెయ్యకూడదు అని చెప్పి అనుకుంటాడు. ఆ చెయ్యకపోవడం అతని అజ్ఞానం అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారనమాట. కాబట్టి మోహాత్ అజ్ఞానం వల్ల పరంపరాగతమైనటువంటి ధర్మాన్ని యహ విసృజేత్, ఎవరైతే విడిచిపెట్టేస్తారో సహా ఆ వ్యక్తి కిల్బిషమాప్నుయాత్, పాపాన్ని పొందుతాడు. కిల్బిషం అంటే పాపాన్ని పొందుతాడు. మంగళంచ న ప్రాప్నోతి, పాపాన్ని పొందడమే కాకుండా మంగళం శ్రేయస్సుని న ప్రాప్నోతి, పొందడు. అంటే నేను ఇటు చెప్పుకోవాలి, అతనికి మంగళం కలగదు, అంతేకాకుండా పాపం వస్తుంది. తదాకర్ణ్య భగవాన్ శతక్రతోః మన్యుముత్పాద్య తద్దర్పమపజిహీర్షుః స్వభావవాదం అవలంబ్య ఆహ. తదాకర్ణ్య, ఈ మాటని విని భగవంతుడు శతక్రతోః మన్యుం ఉత్పాద్య, శతక్రతువు అంటే 100 యజ్ఞాలు చేసిన వాడు. అంటే ఏమని చెప్తారంటే ఏ వ్యక్తి
100 అశ్వమేధ యాగాలు చేస్తాడో అతను ఇంద్ర పదవిని పొందుతాడు అని చెప్తారనమాట. అందుకోసమని శతక్రతువైనటువంటి అంటే 100 యాగాలు చేసిన ఇంద్రుడికి మన్యుం ఉత్పాద్య కోపాన్ని కలిగించి తద్దర్పం అపజిహీర్షు, ఇంద్రుడికి కోపాన్ని కలిగిస్తే అతను ఏం చేస్తాడు, ఇంద్రుడు తను చాలా సర్వశక్తిమంతుడు అని భావిస్తాడు కాబట్టి వీళ్ళకి అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ అపకారాన్ని తను అడ్డుకుని ఇంద్రుడికి స్వయంగా శక్తి ఏమీ లేదు, తాను ఇచ్చిన శక్తే అని అతనికి తెలియజేసి అతనికి ఇప్పటిదాకా పెరిగినటువంటి గర్వాన్ని అపజిహీర్షుకు పోగొట్టాలి అని భావించాడు భగవంతుడు. దాంతో స్వభావవాదం అవలంబ్య ఆహా, స్వభావవాదాన్ని అంటే దీని పేరు స్వభావవాదము అని చెప్తున్నారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా దానంతట అదే జరుగుతుంది, ప్రతిదాన్ని చేసేవాడెవడూ లేడు. అంటే ప్రకృతిలో ప్రతి విషయము కూడా దానంతట అదిగా ఒక క్రమంలో జరుగుతుంది తప్పిస్తే ఎక్కడా ఎవడు భగవంతుడు అనేవాడు వీటినన్నిటినీ జరిపించడు అనేటువంటి ఒక వాదాన్ని అవలంబించి ఆహా ఈయన చెప్తున్నాడనమాట. సర్వోపి జంతు కర్మణైవ ఉత్పత్తి స్థితి లయానవాప్నోతి. సర్వోపి జంతు, లోకల్లో ప్రతి ప్రాణి కూడా కర్మణైవ తాను చేసినటువంటి కర్మ కారణంగానే ఉత్పత్తి స్థితి లయాన్ అవాప్నోతి. ఉత్పత్తి పుట్టుకని, స్థితి ఉనికిని, లయాన్ నాశాన్ని అవాప్నోతి. అంటే ఒక ప్రాణి పుట్టిందన్నా, అది బతుకుతోందన్నా, మరణించిందన్నా, అది నశించిందన్నా అది చేసినటువంటి కర్మే కారణం. అంటే అది చేసినటువంటి కర్మ కారణంగా అది పుడుతుంది. ఆ కర్మ తాలూకు స్వభావాన్ని అనుసరించి అది మంచిదో చెడ్డదో జీవనాన్ని పొందుతుంది. ఆ కర్మ ఎప్పుడు తీరిపోతుందో అప్పుడు లయాన్ని పొందుతుంది. సుఖ దుఃఖే భయాభయేచ తేనైవ లభతే. సుఖ దుఃఖాలు కానీ, భయము ధైర్యము కానీ వీటినన్నింటినీ కూడా అంటే ఈ ద్వంద్వాలన్నీ కూడా ఆ కర్మ వల్లే కలుగుతాయి ప్రాణులకి. నకశ్చిదీశ్వరోస్తి ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎవరూ లేరు. అంటే ఇవన్నీ కూడా వాటంతట అవి జరిగిపోతూ ఉంటే వీటిని జరిపించడానికి ఈశ్వరుడు అనేటువంటి వాడిని మనం ఎవరిని కూడా ఊహించుకుని అక్కడ ఉన్నాడు అని చెప్పి అనుకోవాల్సిన పని లేదు. యది అన్యః కర్మఫలప్రదః కర్మలిప్తః ఈశ్వరో నామ కశ్చిదస్తి సోపి కర్తారం అన్యం అపేక్షతే సోపి అన్యం ఇది అనవస్థా ప్రసక్తి. యది అన్యః అంటే ఈ ప్రాణులు కర్మ చేసుకుని దాని తలుకు ఫలాన్ని అనుభవించేటువంటి ఈ ప్రాణులు కాకుండా, అంటే ప్రాణులు వాటి యొక్క కర్మ ఫలానుభవము ఇదంతా కాకుండా అన్యః దీనికంటే భిన్నమైనటువంటి కర్మ ఫలప్రద, ఈ కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు, కర్మలిప్తః ఈ కర్మల చేత లిప్తుడైన వాడు, అంటే ఈ కర్మలు తనకి అంటేటువంటి వాడు అయినా ఈశ్వరో నామ యది కశ్చిత్ అస్తి, ఈశ్వరుడనేటువంటి వాడు ఒకడున్నాడు అని మనం అనుకుంటే సోపి కర్తారం అన్యం అపేక్షతే. మరి ఈ కర్మఫలాలన్నింటితోటి తాను లిప్తుడవుతున్నాడు కదా, మరి తాను కూడా ఈ కర్మఫలాలను అనుభవించాల్సే వస్తాడు కదా. మరి అట్లా అంటే ఇతని తాలూకు ఈ కర్మఫలాల్ని ఇతనికి ఇవ్వడానికి ఇతనికి ఒక ఈశ్వరుడు ఉండాలి కదా, ఇతని వెనకాల ఇంకొక ఈశ్వరుడు ఉండద్దు. సహా అపి కర్తారం అన్యం అపేక్షతే. ఆ సోపి అన్యం, మరి ఆ ఈశ్వరుడికి ఏమవుతుంది, ఈ ఈశ్వరుడి తాలూకు కర్మ అతనికి అంటుతుంది కాబట్టి అతనికి కర్త ఇంకొకళ్ళు ఉండాలన్నమాట. ఇట్లాగా అనవస్థా ప్రసక్తి. ఇంకా దీనికి ఒక అంతు లేకుండా ఇది ఒక అనవస్థ అంటే శాస్త్రంలో ఏం చెప్తారు, ఒక దీని నుంచి ఇంకోటి, దాని నుంచి ఇంకోటి, దాని నుంచి ఇంకోటి, అసలు దానికి ఒక అంతు లేకుండా పోవడం, అది అనవస్థ అంటే. అట్లాంటి అనవస్థ వచ్చేస్తుంది. యది బ్రహ్మాది స్తంభపర్యంతః జీవరాశి కర్మపత్త పరతంత్రః తదా కర్మణైవ ఫలసిద్ధేః కిం అజాగలస్తలతుల్యేన ఈశ్వరేణ. బ్రహ్మాది స్తంభపర్యంతః, బ్రహ్మ నుండి స్తంభము అంటే ఏమిటి, ఒక గడ్డిపోచ, బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు ఉన్నటువంటి ఈ జీవరాశి మొత్తం అంతా కూడాను కర్మ పరతంత్రః, తన కర్మకే పరతంత్రమై ఉంటే, అంటే తన కర్మ మీద ఆధారపడే పుట్టుక ఉనికి చావు వీటినన్నింటినీ పొందుతూ ఉంటే తదా కర్మణైవ ఫలసిద్ధే, అప్పుడు ఆ కర్మ వల్లే వీళ్ళకి కావాల్సినవన్నీ లభించేస్తున్నాయి కదా.
అంటే మంచి కర్మ చేస్తే మంచి ఫలం వస్తుంది, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ ఫలం వస్తుంది. ఫలాలన్నీ కర్మ వల్లే లభించేస్తూ ఉంటే దానికోసం అజాగలస్తన తుల్యేన ఈశ్వరేణ కిం. అజాగలస్తనము అంటే మేక తలుకు మెడకి చిన్న రెండు మేక చన్నుల లాంటి రెండు పదార్థాలు వేలాడుతూ ఉంటాయి. వాటి నుంచి పాలేం రావు. మేక పొదుగు నుంచి ఎట్లా పాలు వస్తాయో ఈ గలస్తనాల నుంచి పాలేమీ రావు. కానీ ఆ అజాగల స్తనాలు మాత్రం ఉంటాయి. ఎలాగా? వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలా అజాగల స్తనం లాంటి నిష్ప్రయోజనమైనటువంటి ఈ ఈశ్వరుడితో మనకెందుకు అసలు ఇంకా అవసరం ఏముంది? కర్మాపి అంతర్యామి రూపేణ న దేవతామపేక్షతే స్వభావత ఏవ తత్ప్రవృత్తే. సరే, ఈ కర్మ మనకి కలగజెయ్యడానికి అంతర్యామి అయిన ఒక ఈశ్వరుడు ఉంటాడు అని గనక అనుకుందాము అంటే అది కూడా ఉపయోగించదు. ఆ వాదం కూడాను నిలబడదు. ఎందుకంటే కర్మ కూడా అంతర్యామి రూపేణ ఈ ప్రపంచాన్నంతటినీ వ్యాపించి ఉన్నటువంటి వాడు, ప్రతి ప్రాణి లోపల ఉన్నటువంటి వాడు అయినటువంటి ఈశ్వరుణ్ణి లేదా ఒక దేవతని నా అపేక్షతే. అది అంటే ఆ ఈశ్వరుడు లేకపోతే కర్మ ఉండదు అనేటువంటి మాట మాత్రం ఉండదు. స్వభావత ఏవ తత్ప్రవృత్తే. ఎందుకంటే దానంతటదే నడిచిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి దానంతట అదే ఎవరి అపేక్ష లేకుండా, ఎవరి తాలూకు అవసరము లేకుండా జరిగిపోయేటప్పుడు అసలు ఇంకా అక్కడ ఈశ్వరుడి తాలూకు ప్రసక్తి ఏముంటుంది? అతః స్వభావ విహితం అన్యథా కర్తుం అనేశేన ఇంద్రేణ కిం ప్రయోజనం. సరే, ఇంద్రుడు దేవత అనుకుందాం. ఇప్పుడు మనం చేసిన కర్మని ఈ దేవత ఏమైనా మార్చగలడా? మనం సత్కర్మ చేస్తే సత్కర్మను దుష్కర్మగా చేయగలడా? దుష్కర్మ చేస్తే సత్కర్మగా చేయగలడా? ఏ పని చేయలేడు కదా. మనం చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించకుండా మన్నేమీ ఆపలేడు కదా. మరి అట్లాంటి స్వభావ విహితం ప్రాణి తన స్వభావంతో చేసుకున్నటువంటి కర్మని అన్యథా కర్తుం అనీశేన మార్చడానికి ఏమాత్రము శక్తి లేనటువంటి ఇంద్రేణ కిం ప్రయోజనం. ఆ ఇంద్రుడితో మనకి ప్రయోజనం ఏముంది? కర్మ ఇవ దైవతం. కాబట్టి సిద్ధాంతం ఏమిటి? దీంట్లోంచి తేలినటువంటి ఫలితాంశం ఏమిటయ్యా అంటే కర్మ ఇవ దైవతం. మన పనే మన దైవం. మనం చేసుకునేటువంటి కర్మే మన దైవము. గోవృత్తయ వయం. పైగా మనం ఏమన్నాను, యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళమా? కాదు కదా. గోవృత్తయ వయం. మనం గోవులే మన వృత్తిగా, మన జీవనంగా కలిగిన వాళ్ళం. నాస్మాకం గ్రామాహ జనపదాహ వాసంతి. మనకేమీ ఊళ్ళు జనపదాలు లేవే. మనకేమన్నాను పల్లెలు కానీ పట్టణాలు కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయా మనకి? అట్లాంటి చోట్ల మనం ఉండం కదా. నిత్యం వనశైలవాసిన వయం. మనం నిత్యము వనాలు అరణ్యాలలోనూ శైలాలు పర్వతాల మీద ఇట్లాంటి చోట్ల ఉంటాం మనం. అతః సంహృత సంభారై గవాం బ్రాహ్మణానాం అద్రేశ్చ మఖః అనుష్ఠీయతాం. కాబట్టి మనకి ఎక్కడా మన తాలూకు అందుబాటులో లేనటువంటి లేదా మనకి ఏ రకంగానూ ఉపయోగించినటువంటి ఆ ఇంద్రుణ్ణి యాగంతో సంతృప్తి పరచాల్సిన అవసరం మనకి లేదు. అందువల్ల ఏం చేద్దాం మనము? సంభృత సంభారై, ఎట్లాగూ వస్తువులన్నీ బోల్డన్ని సేకరించారు కదా, మీరు అన్ని పోగు చేసి పెట్టారు కదా, వాటితోటి గవాం గోవులకి పూజ చేద్దాం. ఎందుకంటే మన జీవితం వాటి మీదే ఆధారపడింది. బ్రాహ్మణానాం బ్రాహ్మణులకు పూజ చేద్దాం. ఎందుకంటే మనకి మంచి చెడు చెప్తారు కాబట్టి, మనకి మనని సరైన మార్గంలో నడుపుతారు కాబట్టి. అద్రేష్ట ఈ పర్వతానికి పూజ చేద్దాం. ఎందుకని? ఈ పర్వతమే మనకి వర్షాలని వాటిని ఇస్తుంది కాబట్టి. మఖః అనుష్ఠీయత. వీళ్ళందరికీ యజ్ఞం చేద్దాం. బ్రహ్మవాదినః బ్రాహ్మణాన్ మృష్టాన్నదానేన ధేను దక్షిణాభిశ్చ అర్చయత. మరి ఎట్లా చెయ్యాలి? ఈ యజ్ఞం ఎట్లా చెయ్యాలి అని అడుగుతారా? చాలా తేలిక. బ్రహ్మవాదినః బ్రాహ్మణాన్, వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి అటువంటి బ్రాహ్మణుల్ని మృష్టాన్నదానేన, వాళ్ళకి మృష్టాన్నం చక్కటి రుచికరమైనటువంటి భోజనం పెట్టి ధేను దక్షిణాభిశ్చ అర్చయత, వాళ్ళకి గోదానం చెయ్యండి, దక్షిణలు ఇవ్వండి, వీటన్నింటితోటి వాళ్ళని అర్చించండి. అన్యానపి అన్యార్థినః యథార్థం భోజయత.
అన్నార్థులే ఇతర జనులు వస్తారు. మనం ఇలా అందరినీ పిలిచాము, అందరికీ భోజనాలు పెడుతున్నాము అంటే అన్నం కావాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా వస్తారు కదా. ఆటవికులు వస్తారు, జానపదులు వస్తారు, బోల్డంత మంది జనం వస్తారు. వాళ్ళందరికీ యథార్థం, ఎవరికి ఏ అన్నము, ఎవరికి ఏ పదార్థము వాళ్ళ తరువు ఆహారమో అటువంటి అన్నంతో వాళ్ళని భోజయేత, వాళ్ళకందరికీ భోజనాలు పెట్టండి. త్రిణదానేన గాః పూజయేత, ఇంకా మన గోవులకి చక్కగా మంచి గడ్డి పెట్టి వాటిని పూజించండి. అద్రేహే బలిందత్త, అద్రికి మన పర్వతానికి, గోవర్ధన పర్వతానికి బలిందత్త, బలి ఇవ్వండి. బలి ఇవ్వండి అంటే జంతువుల్ని బలి ఇవ్వమని కాదు, అన్న రాసులు పోసి చేశారనమాట, పూజించారు ఆ గోవర్ధన పర్వతాన్ని. ఆ అన్నరాసులని బలిగా ఇవ్వండి. తదను భుక్తా సర్వేపి వ్రజౌకసః శుద్ధవసనాః స్వలంకృతాః స్వనులిప్తాశ్చ గవాం బ్రాహ్మణానాం అద్రేహే అనలస్య చ ప్రదక్షిణం కురుత. ఇంకా ఆ తర్వాత వీళ్ళందరినీ పూజించిన తర్వాత భుక్తాః సర్వే వ్రజౌకసః అపి, ఈ వ్రజౌకసులందరూ, ఈ వ్రజమే నివాస స్థానంగా కలిగినటువంటి ఈ మన వాళ్ళందరూ కూడా, మన గోపాలకులందరూ కూడా భుక్తాః, వాళ్ళు కూడా భోజనం చేసి శుద్ధవసనాః, మంచి చక్కటి శుద్ధవసనాలు అంటే ఉతికిన బట్టలు కట్టుకుని, స్వలంకృతాః, చక్కగా అలంకరించుకుని, స్వనులిప్తాః, చక్కగా గంధము అట్లాంటివన్నీ పూసుకుని, గవాం బ్రాహ్మణానాం అద్రేహే అనలస్య చ ప్రదక్షిణం కురుత. గవాం మన గోవులకి, బ్రాహ్మణానాం బ్రాహ్మణులకి, అద్రేహే ఈ పర్వతానికి, అనలస్య చ అగ్నికి, ఎందుకంటే మనకు కనిపించేటువంటి దేవతలు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళకందరికీను ప్రదక్షిణం కురుత, ప్రదక్షిణం చెయ్యండి. స్వభావత ఏవ రజోగుణ సముత్పాదితః జలదః జలం అభివర్షతి. స్వభావతః ఏవ, స్వభావం చేతనే రజోగుణ సముత్పాదితః జలదః, మేఘం అనేటువంటిది రజోగుణంతో సముత్పాదితః ఉత్పాదితమైంది. అంటే దీనికి నాకు వివరణ పెద్దగా దొరకలేదు. నాకు రజోగుణ సముత్పాదితం అంటే అది నేల మీద ఉన్నటువంటి నీటిని ఆవిరి రూపంలో స్వీకరిస్తుంది. అంటే నేల మీద ఉన్నటువంటి నీటిని బలవంతంగా తన యొక్క శక్తిని లేదా తన యొక్క దీన్ని చూపించి ఆవిరి రూపంలో అంటే సూర్యుడి యొక్క కాంతి వల్ల, సూర్యుడి యొక్క వేడిమి వల్ల ఈ ఇదంతా కూడా నేల మీద ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరి రూపంలో పైకి వెళ్తోంది కదా. అంటే ఆ సూర్యుడు రజోగుణంతో ఒక వాటిని బాధించేటువంటి లక్షణంతో వాటి తలుపు ఆవిరిని, నీటి తలుపు ఆవిరిని పైకి తీసుకెళ్తున్నాడు అని చెప్పుకుంటే అది కొంతవరకు కరెక్ట్ అవుతుందేమో అని చెప్పి అనిపించింది. ఇంతకు మించి వివరణ అయితే నాకు దొరకలేదు. ఇంకా ఎప్పుడు తర్వాత కనుక ఎక్కడన్నా ఈ వివరణ దొరికితే సందర్భం కాకపోయినా సరే మధ్యలో ఒకసారి చెప్తాను. కాబట్టి రజోగుణంతో పుట్టినటువంటి ఈ జలదహ, జలదము, మేఘము అది ఏమన్నా కడుపులో దాచుకుని ఉండగలుగుతుందా ఆ నీళ్ళని? ఇవాళ కాకపోతే రేపైనా సరే వర్షించాల్సిందే కదా. అది ఎట్లాగైనా సరే జలం అభివర్షతి, నీటిని వర్షించి తీరుతుంది. అది గోబ్రాహ్మణాద్రీణాం మమచ ప్రియతమోయం మఖః, అయం మఖః, ఈ రకమైనటువంటి యజ్ఞం ఉంది చూసారా, ఈ పూజా విధానం అది గోవులకి, బ్రాహ్మణులకి, అద్రికి పర్వతానికి, గోబ్రాహ్మణాద్రీణ వీళ్ళకందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. మమచ ప్రియతమః, నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. యది భవతే రోచతే తర్హి తథా అనుతిష్టంతు తాత. యది భవతే రోచతే, ఇదంతా గనక నీకు నచ్చినట్లయితే, నీకు ఇది బాగుంది అని చెప్పి అనిపిస్తే, తర్హి అప్పుడు తథా అనుతిష్టతు తాత, నాన్న నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి అని. తదాకర్ణ్య నందాదయ గోపవృద్ధా భగవదుక్తం సాధు గృహీత్వా తదుక్తరీత్యైవ మఖం నిర్వర్త్య గోధనాన్ని పురస్కృత్య గోవర్ధనాద్రేహ ప్రదక్షిణం చిక్కుతు. తదాకర్ణ్య, కృష్ణుడి యొక్క ఈ మాటలు విని నందాదయ గోపవృద్ధా, నందుడు మొదలైనటువంటి గోపవృద్ధులందరూ కూడా, పెద్దలందరూ కూడా భగవదుక్తం సాధు గృహీత్వా, భగవదుక్తం కృష్ణుడు చెప్పినటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి ఆ మంచిని సాధు గృహీత్వా చక్కగా స్వీకరించి, తదుక్తరీత్యైవ, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనం, కృష్ణుడు ఒక మాట అంటే దానికి రెండో మాట ఎవరి దగ్గర లేదు నందవ్రజంలో. ఆయన ఏం చెప్తే దాన్ని మరో మాట లేకుండా ఆచరించటం.
తదుక్తరీత్యైవ ఆయన చెప్పినటువంటి విధానంలోనే మఖన్నిర్వర్త్య మఖాన్ని అంటే ఏమిటి ఆ యజ్ఞాన్ని నిర్వర్తించి గోధనాన్ని పురస్కృత్య తమ ఆవుల్ని కూడా తీసుకుని గోవర్ధనాద్రేహ ప్రదక్షిణం చక్రుహు గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణం చేశారు. గోపాంగన అపి చకటాన్యారుహ్య కృష్ణవీర్యాణి గాయంత్యః అనుసస్రుహు. గోపాంగనాః అపి గోపస్త్రీలందరూ కూడా అనడుచ్చకటాన్యారుహ్య అనడుహ్ శకటాని అనడుహ్ అంటే అర్థం ఏమిటి అంటే ఇదన్నమాట ఎడ్ల బళ్ళు ఎక్కి అంటే మగవాళ్ళందరూ నడిచి తిరిగారు, మగవాళ్ళు పిల్లలు అందరూ నడిచి తిరిగారు. మరి స్త్రీలు చంటి పిల్లలు ఉన్నారు, కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అంత గోవర్ధన పర్వతం తాలూకు ప్రదక్షిణం చేయడం వాళ్ళకి సాధ్యం కాదు కదా నడిచి. అందుకోసం అని చెప్పి ఎడ్ల బళ్ళు ఎక్కారు. వాళ్ళు ఎడ్ల బళ్ళు ఎక్కి కృష్ణవీర్యాణి గాయంత్యః కృష్ణుడి యొక్క పరాక్రమాన్ని కృష్ణుడి యొక్క మహిమలని గానం చేస్తూ ఉన్నవారే అనుసస్రుహు ఈ మగవాళ్ళని అనుసరించారు. కృత ప్రదక్షిణ సర్వేతే గోవర్ధనాద్రిని నమస్కృత్య వాసుదేవేన సహా వ్రజం వివిశుః. కృత ప్రదక్షిణా ఇలా గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణం చేసినటువంటి వాళ్ళందరూ గోవర్ధనాద్రి నమస్కృత్య ఆ గోవర్ధన పర్వతానికి నమస్కారం చేసి వాసుదేవేన సహా వాసుదేవుడితో కలిసి వ్రజం వివిశుః వ్రజానికి వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. ఇవాల్టి కథని ఇక్కడికి ఆపుదాం. మళ్ళీ తర్వాతి కథలో గోవర్ధనోద్ధరణం అద్భుతమైన ఘట్టం, ఆ ఘట్టాన్ని చదువుదాం. స్వస్తి.